చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. సరే, దాంట్లో ఏం అభ్యంతరాలు ఉన్నాయి అంటే లోగో మార్చడానికి వీల్లేదు, లేదంటే ఇతర అంశాలు, లేకుంటే ఆంధ్ర వాళ్ళతో పాటించడం, ఇట్లాంటి అనేక అంశాలు. సరే, దాంట్లో ఏమేమి మార్పులు చేస్తారు, ఏం మార్పులు చేస్తారు రాలేదు, కానీ అసలు మార్పులు చేయటాన్ని వ్యతిరేకిస్తున్నారు. వేరే వాళ్ళతో, ఆంధ్ర వాళ్ళతో పాటించడాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇదంతా రాజకీయం రంగు పులుముకుంటుంది అనేటువంటిది, దాన్ని ఎట్లా సమర్థించుకుంటారు అనేటువంటిది. ఇప్పుడు ఒకటండి, వీరయ్య గారు మాడింది నేను కూడా విన్నాను. ఓకే, ఈ పాస్ట్ 10 yearsలో తెలంగాణ ఆస్పిరేషన్స్ని కేసీఆర్ గారి ప్రభుత్వం విస్మరించి ఉంటే ఇవాళ మీకు ఒక అవకాశం వచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, తెలంగాణ కోసం ఏం చేసినాము? నీళ్లు, నిధులు, నియామకాలు, ఈ 3 అంశాలకు సంబంధించి అనేక మార్లు క్లారిటీ ఇచ్చినాము. నీళ్లు, సాగునీళ్ళు వచ్చినాయి, తాగునీళ్ళు వచ్చినాయి, నీటి వనరులను అభివృద్ధి చేసినాము. మళ్ళీ 100 ఏళ్ల వరకు ఇబ్బంది లేనటువంటి నీటి వనరుల యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసినాం. నిధులకు సంబంధించి రాష్ట్ర సంపద, స్టేట్ జిఎస్డిపి 4.5 లక్షల కోట్ల నుంచి 13.5 లక్షల కోట్లకు చేరింది. తలసరి ఆదాయము, తలసరి విద్యుత్ వినియోగము దేశంలోనే అగ్రగా ఉన్నటువంటి 3-4 రాష్ట్రాల్లో ఒకటిగా ఉంది. నియామకాలకు సంబంధించి మొన్న 30,000 ఉద్యోగాలకు రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి యొక్క నియామక పత్రాలతో కూడితే దగ్గర 1,70,000 పైన ఉద్యోగాలు ఇచ్చినాము. ప్రైవేట్ రంగంలో, కార్పొరేట్ రంగంలో కలిసి 20-25 లక్షల ఉద్యోగాలు సృష్టించినాం. ఇది నీళ్లు, నిధులు, నియామకాలకు సంబంధించినటువంటి విషయాలు. విభజన హామీలకు సంబంధించి ఎక్కడ కూడా కేసీఆర్ ప్రభుత్వం కేంద్రంతో రాజీ ధోరణిలోకి పోలేదు. అనేక మార్లు అనేక పద్ధతులలో ప్రశ్నించినాం. కేంద్రం కొన్ని విషయాల్లో మొండి వైఖరి అవలంబిస్తే ఢిల్లీ దాకా కూడా పోయి వాళ్ళ యొక్క విషయాలని ఎండగట్టినాం. దానికి ప్రతీకార ధోరణి వాళ్ళు అనుభవిస్తూ ఉన్నాం. నెంబర్ 2. నెంబర్ 3, లోగోకు సంబంధించి ఒకటండి, వచ్చిన ప్రతి సక్సెసివ్ గవర్నమెంట్ రాష్ట్రానికి సంబంధించినటువంటి లోగోలను మార్చుకుంటూ పోవడం అనేది అలవాటుగా పెట్టుకుంటే, పేర్లు మార్చుకుంటూ పోతే, గుర్తులు మార్చుకుంటూ పోతే రాష్ట్ర ప్రజలు జీవితాలు బాగుపడతాయా అనే ప్రశ్న ఒకటైతే, నిజంగా లోగోలు మార్చాల్సిన అవసరం ఉందా? లేకపోతే మీరు ఇవాళ అవకాశం వచ్చింది కాబట్టి ప్రజలు కోరుకున్నటువంటి ఒక అంశాలకు సంబంధించి మీరు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కొత్తదనం తీసుకోవాలన్నా అనే విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించుకోవాలనేది మా ఉద్దేశం. ఇవాళ వస్తున్నటువంటి ఒక సమాచారం ప్రకారము కాకతీయ కళాతోరణం అనేది తెలంగాణ యొక్క ఆనవాలుగా, తెలంగాణ యొక్క ప్రజల అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి, గుర్తింపుకు ఒక చిహ్నంగా కొన్ని దశాబ్దాలు కాదు శతాబ్దాలుగా ఉన్నది. అటువంటి దాన్ని ఇవాళ మనం దాన్ని విస్మరించబోతున్నామనే అంశం తెలియవస్తా ఉంది. చార్మినార్ను కూడా దాంట్లో పక్కన పెడుతున్నారని తెలియవస్తా ఉంది. నేనేమో దానికి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి యొక్క ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, రాచరికపు ఆనవాళ్ళు ఉండకూడదు అనుకుంటున్నామని చెప్పేసి. మరి అదే విషయాన్ని కేటీఆర్ ప్రశ్నించారు. ఇదే జయ జయ హే తెలంగాణ యొక్క గీతంలో కాకతీయ కళాప్రభల కాంతి వెలుగుల గురించి మాట్లాడినారు. ఓకే, అనేక సందర్భాల్లో నైజాం ప్రభువు కానీ చేసినటువంటి కొద్దో గొప్ప మంచిని మాట్లాడుకున్నాం. అదేవిధంగా చార్మినార్ని ఇప్పుడు కూడా మనం విస్మరించేటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో లేదు. కాబట్టి ఇవి రాజరికపు ఆనవాళ్ళు ఎట్లయినాయి సడన్ గా? వీటికి యాక్సెప్టెన్స్ ఈ 10 సంవత్సరాలుగా ఉంది కదా. ఈ రాష్ట్రంలో ఏ మూలమైన ప్రజలు, ఏ వర్గానికి చెందిన ప్రజలైనా కానీ ఈ రెండింటినీ రాజరికపు ఆనవాళ్ళు మీరు తొలగించండి రేవంత్ రెడ్డి గారు అని అడిగినారా? అంటే ఏంటంటే, కేసీఆర్ ఆనవాళ్ళు చెరిపేస్తాం అని చెప్పినటువంటి ఒక పద్ధతిలో జరుగుతున్నటువంటి ప్రయత్నంగా కనబడుతుంది తప్పితే, రాష్ట్రంలో మీకు ఓట్లేసిన ఏ ప్రజలు కానీ, మాకు ఓట్లేసిన ఏ ప్రజలు కానీ, లేదా కాంగ్రెస్ పార్టీలోనే నాకు తెలిసి పూర్తి స్థాయిలో వీటికి ఏకాభిప్రాయం ఉంటుందంటే కూడా నాకు ప్రశ్నగా అనిపిస్తూ ఉంది. మీరు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ అనేది రాచరికపు ఆనవాళ్ళు తొలగించి తెలంగాణ తత్వాన్ని, అస్తిత్వాన్ని ప్రభవించే విధంగా ఇస్తామని చెప్తా ఉన్నారు. నాకైతే అర్థం కాలేదు. కాకతీయ కళాతోరణం అనేది వాళ్ళు తీసేయడం అనేది నిజంగా ఒకవేళ తీసేస్తే అత్యంత బాధాకరమైన విషయంగా పరిగణించాల్సి వస్తుంది. దాన్ని ఖచ్చితంగా ప్రతిఘటించాల్సి వస్తుంది అనే విషయాన్ని కూడా నేను మీకు ఈ వేదిక ద్వారా చెప్తా ఉన్నాను. తర్వాత మిగతా అనేక విషయాలకు సంబంధించి నేను చెప్పాల్సి వస్తే, రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడో నేను మొన్న కూడా మీ చర్చకు వచ్చినట్టు చెప్పాను, ఎక్కడో పరిపాలనా విషయాల్లో ఆసక్తి తక్కువ,